ఇక అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెదంబర్పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. ఖైరతాబాద్ రాజ్భవన్లో రోడ్డు మోకాలిలోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాలలో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సరే తీసుకోండి. ఇక సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మెహదీపట్నం, మోసప్ ట్యాంకు, టోలీ చౌకీ ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులన్నీ కూడా చెరువులను తలపించాయి. ఇక వర్షపు నీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటలు ఈ అల్పపీడన పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశామని అన్నారు. ఇక ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 25, 26 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సరే తీసుకోండి.